జగజీవన్ రామ్ గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇందిరాగాంధీకి చాలా విధేయుడని చెప్తారు. మరి అలాంటి జగజీవన్ రామ్ గారు ఎందుకు ఇందిరాగాంధీని కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు? ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉన్న జగజీవన్ రావు గారు ఎందుకు విభేదించిందంటే అసలు అతడికి ఉండబడే క్యాలిబర్ని బట్టి అతడు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వాడు, ఇందిరాగాంధీ కాదు ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది. కానీ అతన్ని షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన వాడు అనే ఉద్దేశంతో అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేయలే. వివి గిరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు, నీలం సంజయ్ రెడ్డి వివి గిరి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ విదేశాల్లో పోతూ ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ఉపన్యాసం ఇచ్చిపోతుంటది. అయ్యా, ఈ ఎలక్షన్స్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు అని వెళ్ళిపోయినప్పుడు జగజీవన్ రావు గారి నాయకత్వంలో ఎంపీలు అందరితో వివి గిరిని గెలిపించడం జరిగింది. వివి గిరి గెలిచిన తర్వాత మరోసారి ఎన్నికలు వచ్చినప్పుడు నీలం సంజయ్ రెడ్డి గెలుస్తాడు. నీలం సంజయ్ రెడ్డి ఇందిరాగాంధీతో చేతులు కలిపి జగజీవన్ రావుపై కుట్ర చేస్తుంటాడు. ఆ కుట్రలో భాగంగానే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టిస్తాడు. ఆ గొడవలో భాగంగానే ఇందిరాగాంధీ 1976లో వచ్చిన ఎమర్జెన్సీ సమయంలో బయటకు వచ్చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రాట్స్ అనే ఒక పార్టీని పెట్టాడు. అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో చేసినటువంటి ఒక నిర్బంధ కాండను వ్యతిరేకిస్తూ ఒక ఆత్మ గౌరవంతో ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజీనామా చేసి వచ్చిండని అనుకోవచ్చా? ఇందిరాగాంధీ దమనకాండకు వ్యతిరేకంగా చేశాడు. ఇందిరాగాంధీ నీలం సంజయ్ రెడ్డి కలిసి చేసిన కుట్రలో భాగంగా కూడా బయటకు వచ్చాడు. ఇది చాలా మంది గ్రహించలేదు. నీలం సంజయ్ రెడ్డి చేసిన కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ఫర్ డెమోక్రాటిక్ పార్టీ పెట్టారు. 1977లో జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. జనతా పార్టీ భారతదేశం అత్యధిక మెజార్టీ ఎంపీలు గెలవడం జరిగింది. గెలిచినప్పుడు నీలం సంజయ్ రెడ్డి కుట్ర చేసి ఓన్లీ సీనియర్ పార్లమెంటరియన్ జగజీవన్ రావే కాబట్టి ఇతని ప్రధానమంత్రి ఎన్నుకోవాలని మెజారిటీ పార్లమెంటరియన్ సభ్యులు చెప్తే కుట్ర చేసి అతన్ని అక్కడ మొరార్జీ దేశాయ్ అని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉంటూ జగజీవన్ రావును ఉప ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఉప ప్రధానమంత్రి కాదు, ఆయన కావాల్సింది ప్రధానమంత్రి కావాలి. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది, ఇందిరాగాంధీ కుట్ర ఉంది.